పని చేస్తా ఉంటే నేను పోయినాడా పిల్లడా, వాడికి 16 వయసు, నువ్వు దేవుని దగ్గర రావాలంటే నవ్వాడు. చూస్తాను పోదా, టైం ఉంటే వస్తానన్నాడు, పోయినాడు. మళ్ళీ మోకాలు ఇస్తే ప్రభు మళ్ళీ పంపినాడు. నేను పోయితే కుప్పు ఎత్తుతున్నాను, లారీలో కుప్పు పని చేస్తున్నాడు. ఏం బ్రదర్ కుప్పు ఎత్తే జాగ్రత్త చేస్తున్నావు? ఏమో తెలియదు బా, దేవుడు నేను దగ్గర పంపినాడు, నువ్వు రావాలి గుడికి, టైం ఉంటే వస్తాను పోదా అని 2 సార్లు అయిపోయింది. 3వసారి ప్రార్థన చేస్తా పోయినాను. రామ్ నీకు అపాయం ఉంది, రామ్ నీకు చాలా పెద్ద అపాయం ఉంది అన్నాను. నవ్వాడు. ఏం బ్రదర్ 16 వయసుకి ఏం వస్తుంది, చచ్చిపోతాను, హుషారుగా ఉన్నాను. అందరూ వేలాగలిగిపోయినారు, అందరూ ఆటలాడినారు. వీడికి మాత్రం ఒక అల వచ్చింది, వీడికి మాత్రం ఒక అల వచ్చి వీడిని మాత్రం తోసుకుపోతా ఉంది, వీడిని మాత్రం లాక్కుపోతా ఉంది. వీడు మాకు ఎవరికి తెల్ల వరవరు ఆటలాడుతున్నారు, నీళ్లు కొట్టుకుంటున్నారు, వీడిని లాక్కొని పోతా ఉంది. ఎక్కడికంటే ఒక సురులు ఏమంటారు దానికి, సురులు అలాగే లాక్కొని పోతా ఉంది. అలా 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 పోయి బురదలో పట్టుకొని చేపలు కొరికి ఇసుకలంతా వాడి నోట్లో ముక్కులో కడుపులో నిండి వాడిని చూసకపోతే వాడు చచ్చి ఇంత పెద్ద మక్కుము, ఇంత పెద్ద కడుపు, చెయ్యి ఇంత పెద్ద లావు అన్ని కొట్టేసింది. ఘోరంగా ఉంది వాడి బాడీ. దయ పోగొట్టుకోవద్దు, యేసుక్రీస్తు కృప పోగొట్టుకోవద్దు, యేసయ్య మహిమ పోగొట్టుకోవద్దు, యేసయ్య రక్తాన్ని పోగొట్టుకోవద్దు. పండుగ దినంలో నేను ఎవరిని భయపడటం రాలే, నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. నీ పండుగ బాగుండాలంటే, నీ ఇల్లు బాగుపడాలంటే, నీ మొగుడు బాగుండాలా, తాగోదు ఇడాలంటే, నీ బిడ్డల బాగుపడాలంటే దేవుడి దయ కోరుకో, దేవుడి కృప కోరుకో. మొదటిగా లూకా 1వ అధ్యాయం 28వ వాక్యం చక్క చదువుకొని పోతా ఉంటారు. నంబర్ 1 1వ అధ్యాయం, లూకా 1వ అధ్యాయం 28వ వాక్యం. ఆ దూత బంధు దేవర దయ పొందిదవలే. తండ్రి నేను వీళ్ళ మధ్యలో వెళ్ళాలి నాయన, వీళ్ళని కాపాడాలి ప్రభువా, వీళ్ళని రక్షించాలి నాయన, వీళ్ళు ఎలాగైనా ఆశీర్వదించాలని దేవుని ఆత్మ కాసుకున్నది. హల్లెలూయా. ఆయన పరలోకంలో ఊరికే కూకోలేదు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా, నీ కొరకు దిగి రావాలనుకుంటున్నా, నీ కొరకు ఆయన పరితపిస్తున్నాడు. అయితే నీ ఆత్మ ఏం చేస్తా ఉంది? ఇక్కడికి అక్కడికి అలా ఇలా పరిగెత్తా ఉంది. ఏ స్వార్థమే ఎందుకొరకు బతుకుతున్నావు? ఎవరి కొరకు బతుకుతున్నావు? దేని కొరకు బతుకుతున్నాను? పండుగ అయ్యా, సంతోషంగా ఉందయ్యా, పండుగ అయిన తర్వాత ఏం చేస్తున్నావు? అయ్యా న్యూ ఇయర్ వస్తుందయ్యా, ఏం చేయబోతున్నావు? నీ ఆత్మ గురించి ఏం చేస్తున్నావు? మరియా నీ కడుపులో పుట్టబోయే బిడ్డ పరిశుద్ధమైన బిడ్డ. ఆమేన్. నీ కడుపులో పుట్టబోయే బిడ్డ పరిశుద్ధమైన బిడ్డ. ఆయన పేరు యేసు, పేరు రక్షకుడు. ఆయన పేరు యేసు, ఆయన నామము యేసు. దేవునికి స్తోత్రం. ఏం చేయబోతున్నా? ఆదివారం అయితే ఇంతమంది వస్తారా? ఏమబ్బా హలో నామగుంజుడు బయట ఉండలో, ఆదివారం అయితే వస్తావా? సినిమా థియేటర్లో కూకుంటావు, రోడ్ వీధిలో కూకొట్టావు, మీ బంధువులు ఎవరో సొంత ఇంట్లో కూకొట్టావు. ఈ రోజు పండుగ, బిర్యానీ తినాలని వచ్చినా, కేకు తినాలని వచ్చినా, స్టార్లు కట్టినాలని చూసుకొచ్చిన, రాత్రి గాని పగలు గాని యేసయ్య కొరకు నువ్వు రావాలి. ఆమేన్. కనపడిచ్చే దేవుడు కాదు ఆయన, మన హృదయంలోనే ఉన్నాడు. ఆమేన్. మన హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ హృదయం ద్వారా మనసారా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మనసారా ఏం చేద్దాం?
దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కన్నులు మూసుకుందాం. ప్రభునామం వెళ్ళిపోయిన మనల్ని దేవుడు మళ్ళీ స్వీకరించాడు, ఆయన రక్షణ ఇచ్చి. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షణ లేకపోతే మళ్ళీ మనము ఈ లోకంలో జీవించలేము. కాబట్టి అందరూ కన్నులు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడకూడదు, ఎవరు చూడకూడదు. రెండు చేతులు పైకి చాపండి, సార్ అందరూ చాపండి పైకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ డాడీ స్తోత్రం అని చెప్పండి అందరూ. హల్లెలూయా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రం డాడీ, నీకే వందనాలు డాడీ. అయ్యా స్తోత్రం అని చెప్పండి అందరూ. తెచ్చి చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తుతి స్తోత్రం నాయనా, నీ స్తోత్రం అనేది చెప్పండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని స్తోత్ర, రాజాది రాజుని స్తోత్ర, మహోన్నతుని స్తోత్ర, సర్వోన్నతుని స్తోత్రం నైనా. హల్లెలూయా. దేవానికి వందనాలు నైనా. దేవా ఇక్కడ కూడి చేరొచ్చిన నీ ప్రియ దేవ సేవకులను తండ్రి పొట్టిన ప్రార్థన చేస్తున్నాం నైనా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఆయనకి మా నామానికి మహిమ ఘనతలు చెప్పులు స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. దేవానికే వందనాలు నాయనా. నీకే కోటి స్తుతులు స్తోత్రం నాయనా. నిన్ను పోలి ఎవరో లేరా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవరు. నిన్ను పోలి